శుభమస్తు. నక్షత్రాలకు మైత్రి గల నక్షత్ర పొంతన వివరాలు మీకు తెలియజేస్తాను. ముందుగా ఈ నక్షత్రాలు మొత్తం ఉండేది 27 నక్షత్రాలు. ఇందులో దేవగణము, మనుష్యగణము, రాక్షసగణము అని 3 రకాల విభజన చేస్తారు. వాళ్ళ నక్షత్రాలకు ఉండేటువంటి పోలిక రీత్యా, వాళ్ళ యొక్క జాతక రీత్యా కూడా. ఇందులో ముందుగా అశ్విని నక్షత్రము, మేషరాశి, ఇది దేవగణం సంబంధించింది. ఈ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలకు అబ్బాయిలకు వాళ్ళకి అశ్విని నక్షత్రంలో వివాహాలు చేసుకోవచ్చు, కానీ వాటిలో పాదభేదం అనేది ఉండాలి. ఉదాహరణకు అబ్బాయి 1వ పాదంలో పుడితే అమ్మాయి 2, 3, 4 పాదాల్లో పుట్టచ్చు. అలాగే మీరు చూసుకోవాలి. అశ్విని నక్షత్రానికి అశ్విని వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. తర్వాత కృత్తికా నక్షత్రం 4 పాదాల్లో ఉండేవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అలాగే రోహిణి 4 పాదాలు, మృగశిర 4 పాదాలు, పునర్వసు 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మక, పుబ్బ 4 పాదాలు. చిత్తా నక్షత్రంలో మాత్రము 3, 4 పాదాల్లో ఉండే వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. అలాగే స్వాతి, విశాఖ, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ నక్షత్రాలు 4 పాదాలు ఉండేవాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అటు తర్వాత భరణి నక్షత్రము, మేషరాశి, ఇది మనుష్యగణం అన్నమాట. ఈ నక్షత్రంలో ఉండేవాళ్ళు అశ్విని 4 పాదాల వారిని, రోహిణి 4 పాదాలు, మృగశిర మాత్రము 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 4 పాదాలు, పుష్యమి, ఆశ్లేష, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, శతభిషము, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ 4 పాదాల్లో ఉండే వాళ్ళని కూడా వివాహం చేసుకోవచ్చు. అటు తర్వాత కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశిలో జన్మించిన వాళ్ళు, ఇది రాక్షసగణం నక్షత్రం అన్నమాట. ఇందులో పుట్టిన వాళ్ళు అశ్విని 4 పాదాల వారిని పెళ్లి చేసుకోవచ్చు. మృగశిర 3, 4 పాదాలు మాత్రమే, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, పుబ్బ, ఉత్తర 4 పాదాలు, చిత్త 4 పాదాలు, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, ఈ నక్షత్రాల్లో ఉండే వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. అలాగే కృత్తిక 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు, ఇది కూడా రాక్షసగణం సంబంధించింది. అశ్విని నక్షత్రం 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వాళ్ళని మాత్రమే, మృగశిర 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, అనురాధ, జ్యేష్ఠ, మూల, ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, ఈ యొక్క నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. మళ్ళీ కొన్ని నక్షత్రాలు చెప్తాను. శుభం భూయాత్.